దీనికోసం వైజాగ్ నుంచి కూడా నాయుడు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో ఢిల్లీ నుంచి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఎందుకంటే ఇటు సత్తా మార్కెట్ కావచ్చు, నేషనల్ సంబంధించిన మీడియా సంస్థలు అనేకం కూడా సర్వేలు చేశాయి. ఇంకొక 4 రోజుల్లో మనకు 1వ తేదీన ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. తర్వాత 3 రోజులకు ఫలితాలు కూడా రాబోతున్నటువంటి టైంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అసలు నాయుడు ఏంటి, అసలు వైజాగ్ లో 2 అంశాలు చెప్పండి. అసలు ఎక్కడైనా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశంలో మనం రాజధాని విషయంలో చూసాం, ఎన్ని వాయిదాలు ఎన్ని మాటలు చెప్పారో. ఇప్పుడు కొత్త ఈ డ్రామా. సో ఎక్కడైనా అసలు ఏర్పాట్లు కావచ్చు, దానికి సంబంధించిన కసరత్తు కానీ ఏమైనా జరుగుతుందా? అంటే విశాఖపట్నంలో అయితే ఇప్పటికి వచ్చి అలాంటి ఆలోచన కానీ అలాంటి పనులు కానీ ఎక్కడా జరగలేదనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో నిజంగా ప్రమాణ స్వీకారం చేస్తే దానికి కావాల్సినటువంటి స్టాండర్డ్స్ ఉన్న కేవలం కొన్ని మాత్రమే గ్రౌండ్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ చేస్తే ఆంధ్ర యూనివర్సిటీలో చేయాలి. సో అదర్ దాన్ అంత పెద్ద లేదు అనుకుంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి గ్రౌండ్స్ ఏవైనా ఉన్నాయనుకుంటే ఒకవేళ పోర్ట్ స్టేడియంలో చేయాలి. సో ఇలాంటి ప్రాంతాలు ఏవైతే నిజంగా పొటెన్షియాలిటీ ఉండి ఆ ఏర్పాట్లు చేయగలిగి ఇవి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడే ఇప్పటికొచ్చి అలాంటి ఆలోచన కానీ ఇది కానీ ఎక్కడా లేదనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లా అధికారులు కావచ్చు, కనీస సమాచారం, ఎందుకంటే ఇటు పార్టీ వర్గాల్లోనైనా సరే పలానా చోట మనం చేస్తున్నాం అనేది ఒక పార్టీ వర్గాల్లో చర్చ జరగాలి. ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఇక్కడ జిల్లాకు చెందినటువంటి అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే జిల్లా ఇన్ఛార్జ్ కావచ్చు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలు కావచ్చు. సో వీళ్ళకు ఒక సమాచారం ఉంటుంది, వాళ్ళ అనుచర వర్గంకి కొన్ని ఏర్పాట్లు చేయాలి అని చెప్పి. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కానీ విశాఖ వాళ్ళకి కానీ ఎవ్వరికి ఎలాంటి సమాచారం లేదు. ఏ దిశగా కూడా ఇక్కడ పనులు చేయాలి లేకపోతే ఇక్కడ ఇది చేయాలనేది సమాచారం అనేది మాత్రం ఇక్కడ ఉన్న అభ్యర్థులకు కావచ్చు, ఇన్ఛార్జీలకు కావచ్చు ఎలాంటి సమాచారం లేదని మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. శ్రీహరి గారు ఇంకొక అంశం మెయిన్ గా మీరు అన్నప్పుడు ఏర్పాట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అక్కడ నాయకులకు కానీ లేదా ఇన్ఛార్జీలకు కూడా ఏమీ తెలియకుండా ఏం జరుగుతుంది. ఇక హోటల్స్ బుకింగ్స్ చేసేస్తున్నారు. అసలు మొత్తం కూడా అసలు ఎక్కడ అవైలబిలిటీ లేనటువంటి పరిస్థితి కనిపించబోతోంది వైజాగ్ లో అనేటువంటి కొత్త ప్రచారానికి సోషల్ మీడియాలో కూడా తెరలేపారు. సో అది నిజమా? అసలు అలాంటి పరిస్థితి ఉందా? విశాఖపట్నంలో అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే విశాఖపట్నంలో ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో కొంతమంది అభ్యర్థులు, సో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ గెలుపు మీద వాళ్ళకే నమ్మకం లేనటువంటి పరిస్థితి. అయితే కానీ వాళ్ళు ఏంటంటే ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో 150 పైగా 22 పైగా వస్తాయని ఆయన ఏ ధైర్యంతో చెప్పారో, ఒకవేళ ఏదైనా అవసరం అయితే మనకు రూమ్స్ కావాలని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు 5-10 రూములు బుక్ చేసిన మాట వాస్తవం. అయితే ఈ బుక్ చేసినవి వాళ్ళ వరకు అవసరమైతే ఒకవేళ ఎవరైనా కావాలని అడిగితే ఉపయోగపడతాయనే ఉద్దేశంతో బుక్ చేశారు తప్పితే రిమైనింగ్ ఇప్పుడు మీరు స్టార్ హోటల్స్లో విశాఖపట్నంలో ఏ స్టార్ హోటల్కైనా మీరు ఫోన్ చేసి అడగొచ్చు. సో 7, 8, 9 తేదీల్లో రూమ్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. మరొకటి విశాఖపట్నంలో ఎప్పుడూ కూడా ఇది టూరిస్ట్ డెస్టినేషన్. సో ఈ సీజన్లో బయట ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టులు కావచ్చు, లేకపోతే ఈ నెల రోజుల పాటు ఖచ్చితంగా టూరిస్టులు భారీగా వస్తారు. సో ఆక్యుపెన్సీ రేట్ కూడా యావరేజ్గా 60% దాటే ఉంటుంది. సో ఇందులో ప్రమాణ స్వీకారానికి మిగతాకి ఆస్కారమే లేదు. ఇప్పుడు అదే ఆక్యుపెన్సీ అనేది కొనసాగుతుంది. సో పొలిటికల్గా కానీ లేకపోతే ఎవరైతే ఉన్నత వర్గాలు చెందిన వాళ్ళు, మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళు ఎవరైనా బుక్ చేసుకున్నా ఎక్కడైనా ఎంక్వైరీ చేయొచ్చు, ఎక్కడా కూడా వాళ్ళు బుక్ చేసినటువంటి ఇది లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీన్ని ఒక హైప్ కింద క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సో వైసీపీఏ దీన్ని ఒక ప్రమోట్ చేసే పని మొదలుపెట్టింది. అప్పటి నుంచి విశాఖపట్నంలో రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయని, సో ఈ డైలమాని ఇప్పుడు ఎవరైతే క్రింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు నిజంగా బుక్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 170 అని లేకపోతే 150 అని 22 అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఏదో జరిగిపోతుంది, సో మాకు రూమ్స్ కావాలి అనే ఒక దీన్ని కింది స్థాయి వాళ్ళు ఇప్పుడు ఒక అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రూమ్స్ అనేవి అవైలబుల్, ఎవరు ఫోన్ చేసినా ఎక్కడ చేసినా రూమ్స్ అవైలబిలిటీ ఉంది. సో క్రింది స్థాయి ఉన్నటువంటి నేతల్లో కార్యకర్తల్లో స్థైర్యం నింపడం కోసం సో ఎక్కడ మనోధైర్యం దెబ్బతినకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా 4వ తారీఖున జరిగేటువంటి సో పోలింగ్ కేంద్రాలకి ఏదైతే కౌంటింగ్ కేంద్రాలకి వాళ్ళు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏదో గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి మాకు భరోసా ఇచ్చారు కాబట్టి ఆ భరోసా దెబ్బతినకుండా ఉండడం కోసమే ఈ హైప్ని క్రియేట్ చేశారు. ఆ హైప్కి ఇక్కడ బొత్స సత్యనారాయణ ఆజ్యం పోసి 9వ తారీఖున ఇక్కడే జరుగుతుందని చెప్పడం. సో ఇదంతా ఒక మైండ్ గేమ్ ఆడడం కోసమే, అది కార్యకర్తలు చేజారిపోకుండా ఉండడం కోసం ఇదంతా చేశారని తెలుస్తుంది.